राज कुशवाहा को देखा गया। అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి చాలా ట్రెండింగ్ టాపిక్. ఎందుకు అనంటే నేషనల్ మీడియా, నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా కోడై కూస్తా ఉన్నాయి. मेरे भाई ने सोनम रघुवंशी के साथ 7 फेरों के साथ 7 जन्म का वादा किया था और आज वो 7 फेरे ऐसा क्या. అండ్ దానికంటే ముందుగా పెళ్ళి కావాలా నాయనా అని టైటిల్ ఎందుకు పెట్టాను అనంటే, పెళ్ళి చేసుకుందాం అనే బ్యాచిలర్స్ అబ్బాయిలైనా అమ్మాయిలైనా, ఈ వీడియో ఓన్లీ అబ్బాయిల గురించి చెప్పడం కాదు, అమ్మాయిల గురించి అని చెప్పడం ఏం కాదు. సో ఇక్కడ జరిగిన సిచ్యువేషన్స్ గురించి రెండిటికి ఇద్దరికి సో ఎలా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఇలాంటి సంఘటనలు రోజుకు కుప్పలు తెప్పలుగా వార్తల్లో వస్తూనే ఉన్నాయి. అయినా కానీ ఇంకా మారట్లేదు యువత అని నా అభిప్రాయం. ఎందుకంటే మ్యారేజ్ అనేది ఇష్టం లేకపోతే చేసుకోకున్నా పర్లేదు, కానీ చేసుకొని అమ్మాయిని చంపడం కానీ, లేదంటే అబ్బాయిని చంపడం కానీ, లేదంటే వాళ్ళకు పుట్టిన పిల్లల్ని చంపడం కానీ, సో ఇలాంటి దారుణాలు వందలుగా వేలుగా మనం రోజు మీడియాలో చూస్తూనే ఉన్నాం. సో అలాంటి సంఘటనలు చూసినప్పుడు ప్రతి ఒక్కరికి పెళ్ళి ఎందుకు మనకు అవసరమా, బ్యాచిలర్ లైఫే బిందాస్ లైఫ్ రా అన్న ఫీలింగ్లోకి చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. సో కాబట్టి సో హనీమూన్ టూర్కి అనేసి వాళ్ళు మేఘాలయ వెళ్ళారు. మేఘాలయ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు రఘువంశీ చనిపోవడానికి కారణాలు ఏంటి, ట్విస్ట్ల మీద ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ మామూలుగా ఉండదు, దిమ్మ తిరిగిపోయే ట్విస్టులు ఉన్నాయి ఈ వీడియోలో. అండ్ ఈవిడ ఆ కథలో రఘువంశీ డెత్ మిస్టరీలో. సో ఫస్ట్ మనం చూసుకుంటే రాజా రఘువంశీ అండ్ సోనం వీళ్ళిద్దరు కూడా మే 11th రోజు మ్యారేజ్ చేసుకున్నారు. మే 11th మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత నుంచే వీళ్ళు ఏం చేశారంటే, సోనం ఈవిడ మనము హనీమూన్ టూర్కి వెళ్దామని ఒక టూర్ ప్లాన్ చేసింది. టికెట్స్ కూడా ఆవే బుక్ చేసింది ఆవిడే. సో బుక్ చేసిన తర్వాత ఏమైంది, మే 20కి వాళ్ళు ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ట్రిప్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మే 22 ఒక హోటల్లో చెక్ ఇన్ అయ్యారు. అయిన తర్వాత అక్కడ ఉన్న అందరం చూద్దామని అక్కడికి వెళ్ళి కొన్ని వాటర్ ఫాల్స్ ఇవి చూద్దామని అనుకున్నారు. సో ఇలాంటి వీడియోలు రోజుకొకటి మీ ముందుకు వస్తూనే ఉంటుంది. ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ దాకా ప్రతి విషయం పైన తప్పు అనిపిస్తే తాట తీయడమే. పెట్టిన ప్రతి వీడియో మీ దాకా రావాలి అని అంటే డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనకు ఒక గైడ్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు. సో ఆ గైడ్ని కూడా లోకల్గా ఒక గైడ్ ఆల్బర్ట్ అనే ఒక గైడ్ వాళ్ళకు పరిచయం అయ్యాడు. ఆయన గైడ్గా ఉంటా అంటే ఎక్స్పెన్సివ్ అయింది అనుకున్నారో లేదంటే ఎట్లా అనుకున్నారో కానీ గైడ్ని రిజెక్ట్ చేశారు, వద్దని చెప్పారు. గైడ్ వద్దని అనుకున్నారు, వేరే గైడ్ని చూద్దామని అనుకున్నారు. వీళ్ళు మే 22, 23 నోంగ్రియాడ్ దగ్గర వీళ్ళు ఆ గైడ్ని వద్దనుకొని పైకి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి ఈ ఆల్బర్ట్ గమనించాడు. నెక్స్ట్ డే రోజు ఒక 3 వ్యక్తులు, ఇంకా వేరే పర్సన్స్, ఇంకా 3 అబ్బాయిలు వాళ్ళతో ఉండడం ఈయన గమనించిండు. సో ఇది గుర్తుపెట్టుకోండి, దీని గురించి తర్వాత మాట్లాడదాం. సో ఈయన గమనించిన తర్వాత ఏమైంది, నెక్స్ట్ ఏంటంటే జూన్ 2వ తారీఖు అక్కడ 23కు వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మిస్ అయిపోయారు. మిస్ అయిపోవడం అంటే ఇన్ ద సెన్స్ ఇద్దరు కూడా మిస్ అయిపోయినారు. సోనం అనే ఆవిడ, ఆ కోడలు వాళ్ళ అత్తగారికి ఫోన్ చేసింది. అత్తగారికి ఫోన్ చేసి ఏం చెప్పిందనంటే, నేను ఈ ట్రెక్కింగ్ వద్దని చెప్తా ఉన్నా, ఇక్కడ ఏం దొరకట్లేదు, చాలా దట్టమైన తీవ్రమైన అడవి ఉంది, అయినా కానీ ఆయన ఈనట్లేదు, ఏ వస్తువులు కూడా దొరికే సిచ్యువేషన్స్లో లేవు, తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకట్లేదు అని చెప్పింది. సో నేను వద్దని చెప్పినా కానీ ఈనట్లేదు అని చెప్పింది. అదే లాస్ట్ కాల్ వాళ్ళది. సో అయిపోయింది. సో మే 23 వాళ్ళు చెక్అవుట్ అయ్యేటప్పుడు వాళ్ళు ఒక స్కూటీ తీసుకున్నారు. స్కూటీ రెంటెడ్ పర్పస్లో స్కూటీ తీసుకున్నారు. స్కూటీ తీసుకున్నప్పుడు ఆ స్కూటీ మీద ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ సో ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటాను. ప్రతిదీ కూడా వీడియోలో సైడ్లో బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తూ ఉంటాయి కొన్ని విషయాలు. సో ఆ సీసీ ఫుటేజ్ కనిపించిన అదే లాస్ట్ వాళ్ళు కనపడడం, సీసీ ఫుటేజ్లో కానీ లేదంటే వేరే వాళ్ళకి కనపడడం. సో అయితే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 23 మిస్ అయిన తర్వాత జూన్ 2వ తారీఖు మన రాజా రఘువంశీ డెత్ అయ్యి కనిపించాడు. సో ఎక్కడ కనిపించాడంటే, వీళ్ళు స్కూటీ వెళ్తున్నప్పుడు ఆ ఫుటేజ్లో మీరు గమనిస్తే వాళ్ళ జాకెట్స్, రెయిన్ కోట్స్లో చేంజ్ చేసుకొని ఉన్నారు. వాళ్ళు రెయిన్ కోట్స్ వేసుకొని వెళ్ళారు. సో ఈయనను జూన్ 2వ తారీఖు ఈయనను ఎట్లా కనిపించారంటే, ఎలా గుర్తించాడు ఈయనే రాజా రఘువంశీ అని ఎలా గుర్తించారంటే, ఒక వాటర్ ఫాల్స్ దగ్గర ఆయన బాడీ పడి ఉంది కుళ్ళిపోయిన స్థితిలో. సో అప్పుడు పోలీసులకు అనుమానం వచ్చింది. సో ఈ అనుమానం రావడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ స్కూటీ తీసుకున్న ఆయన షాప్ ఆయన స్కూటీ ఇంకా నాకు
ఏంటి మళ్ళీ తిరిగి అప్పచెప్పలేదు. సో స్కూటీ ఎక్కడ వెళ్ళింది అని ఆయన ఆరా తీశాడు. సో ఆరా తీసినప్పుడు ఆ స్కూటీ ఒక దగ్గర ఒక ప్రదేశంలో దొరికింది. సో ఆ ప్రదేశంలో దొరికినప్పుడు ఆ ప్రదేశంలోనే ఈయన జాకెట్ కూడా రెయిన్ కోట్ కూడా రాజా రఘువంశీది కనపడింది. సో ఆ రెయిన్ కోట్ ఆధారంగా చూస్తే అక్కడ కుళ్ళిపోయిన శవం రీతిలో ఆయన కనపడ్డాడు, ఆయన చనిపోయాడు. ఓకే, సో ఇక్కడ వరకు ఆయన చనిపోయాడు, అది అయిపోయింది, ఇక్కడ వరకు బాగానే ఉంది. దాని తర్వాత ఏమైందనంటే సోనం కూడా కనిపించట్లేదు. సో ఆయన భార్య సోనం కూడా కనిపించట్లేదు, సోనం కూడా మిస్సింగ్లో ఉంది. సో మిస్సింగ్లో ఉన్నప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి డౌట్ వస్తూ ఉంది, అసలు ఏమైంది, ఈయన చనిపోయాడని వార్త వచ్చింది. మేఘాలయ పోలీసులు డీజీపీ చెప్పాడు, కానీ ఈవిడ కనిపించట్లేదు అని అంటే అక్కడ ఏంటంటే నార్త్లో అక్కడ ఉమెన్ ట్రాఫికింగ్, మెన్ ట్రాఫికింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఆడపిల్లల్ని తీసుకొని బంధించడం కానీ, కిడ్నాపింగ్ చేయడం కానీ ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ టూరిస్ట్ దీనిపైన ఎక్కువగా ట్రోల్స్ ఎక్కువ వచ్చాయి. సో యాక్చువల్గా ఈ కేసు ఇంత హైలైట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటంటే రాజా రఘువంశీ వాళ్ళ సిస్టర్ శ్రేష్ఠి ఏదో, సో ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆవిడ. సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆవిడకి 4 లక్షల మంది ఫాలోవర్స్ పైనే ఉన్నారు. ఆవిడ ఏ వీడియో పెట్టినా కానీ వైరల్ అవుతుంది. సో ఆవిడ వీళ్ళ మ్యారేజ్కి సంబంధించిన వీడియోస్ కూడా చాలా ఆవిడ ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. సో ఆవిడ కూడా మాట్లాడుతూ ఉంది, సోనము ఎక్కడ వెళ్ళింది, మిస్ అయిపోయింది అని ఆవిడ కూడా చెప్తా ఉంది. సో దీని అన్నింటిలో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటి అని అంటే మిస్ అయిన సోనం ఎవరైతే ఉన్నారో ఆవిడ 1000 కిలోమీటర్ల దూరంలో, వాళ్ళున్న దగ్గర నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఒక డాబా దగ్గర నైట్ 1 గంటకి, రాత్రి 1 గంటకి అక్కడ ఆవిడ కనిపించింది. रात के 1 बज रहे थे, हम यहीं पे थे, उधर वो पीछे से आती हैं, फिर वहाँ पे कुछ लोग बैठे रहते हैं फैमिली मेम्बर, उनसे कुछ हेल्प मांगती है, मतलब मोबाइल तो नहीं देते हैं, फिर वो मेरे पास आती हैं, बोलती हैं कि भैया सहमति से शादी हुई थी। यहाँ की जो सरकार है वो स्टार्टिंग से पहले दिन से ही गलत बोल रही है, झूठ बोल रही है वो। अच्छा हाँ। సో కనిపించడమే కాకుండా దావాకి సంబంధించిన ఎవరైతే వ్యక్తి ఉన్నారో సాహిల్ యాదవ్ అనే వ్యక్తికి 1 గంటకు ఆవిడ అక్కడ వెళ్ళి ఫోన్ అడిగిందంట. సో ఫోన్ ఇవ్వండి, మా ఇంటికి ఫోన్ చేసుకుంటా అని అడిగిందంట. ఫోన్ ఇస్తే ఆవిడ ఫోన్ చేసి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసిందంట. వీళ్ళ అత్తగారికి ఫోన్ చేయలేదు ఆవిడ. సో వాళ్ళ నాన్నకు ఫోన్ చేసిందంట. నాన్నకు ఫోన్ చేసి ఇక్కడ ఉన్నామని చెప్తే వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఆధారంగా ఆవిడను ఆ డాబా దగ్గర పోలీసులు పట్టుకున్నారు, ఆవిడను అక్కడ అరెస్ట్ చేశారు. సో అయితే ఇక్కడ సాహిల్ అనే యాదవ్కి వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసిన అంతకు ముందే ఆయనకు అనుమానం వచ్చిందట. ఎందుకు అని అంటే ఆవిడ ఒక బ్లాక్ టీషర్ట్, మామూలుగా స్పోర్ట్స్ లాంటి పాయింట్ వేసుకొని చాలా భయంతో కూడుకుంటూ ఫోన్ మాట్లాడుతున్నప్పుడే ఏడ్చుకుంటూ ఫోన్ మాట్లాడుతుందంట. ఈయనకు డౌట్ వచ్చి మీడియాకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పాడంట ఆయన. సో మీడియాకు ఫోన్ చేసి చెప్తే ఆయన పోలీసులు కూడా వచ్చి, మీడియా వచ్చి ఆయనను ఇట్లా ఆరా తీసినప్పుడు పోలీసులు వచ్చి ఆవిడను అరెస్ట్ చేశారు. సో అయితే ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే ఈ గైడ్ వద్దని చెప్పారో, ఆల్బర్ట్ గైడ్ని వద్దని చెప్పారు. అంటే గైడ్ అంటే అన్నీ చూపిస్తూ ఉంటాడు, అన్నీ ఇక్కడ ఉంది ఎక్కడ ఉందని చెప్తారు కదా. సో అలాంటి ఆ గైడ్ చెప్పిన ఒక విషయం వల్లనే అసలైన బిగ్గెస్ట్ ట్విస్ట్ అనేది బయటపడింది. అది ఏంటి అని అంటే రాజా రఘువంశిని చంపింది సోనం, ఆయన భార్యే ఆయనను చంపింది. ఆయనను చంపడానికి 3 వ్యక్తులతోటి ఎవరైతే చూశాడు అని అన్నాడు ఆల్బర్ట్, వీళ్ళిద్దరూ ప్లస్ ఇంకో 3 వ్యక్తులు. సో వాళ్ళు ముగ్గురే ఆయనను చంపడానికి రెక్కీ చేసి వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, ఏ లొకేషన్కి వెళ్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అనేది ఈవిడ వాళ్ళకి మెసేజ్ పంపిందంట. సో పంపడంతో వాళ్ళు ఆయనను పసిగట్టి ఆ దట్టమైన అడవిలో ఆయనను మర్డర్ చేశారు మొత్తానికైతే. సో అయితే వీళ్ళ అత్తగారికి కానీ వాళ్ళ అమ్మగారికి కానీ వాళ్ళ పేరెంట్స్ తరపు, సోనం వాళ్ళ పేరెంట్స్ తరపు వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ నాన్న, నా కూతురు ఇన్నోసెంట్, తను అలా చేసి ఉండదు, పోలీసులే అబద్ధం ఆడుతూ ఉన్నారు, పోలీసులే ఈ కట్టుకథ అంతా సృష్టించారు అని వాళ్ళ నాన్న చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్క నాన్నకి కూతురు మీద ప్రేమ ఉంటుంది, ఓకే చెప్పాడు, బాగానే ఉంది. కానీ రాజా రఘువంశీ వల్ల మదర్కి లేదంటే వాళ్ళ ఫ్యామిలీకి డౌట్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అని అంటే అసలు ఈవిడే చంపిందని ఎందుకు అనుకున్నారంటే వాళ్ళు హనీమూన్కి వెళ్ళేటప్పుడు, ఎవరైనా హనీమూన్కి వెళ్తే బంగారం కానీ గోల్డ్ కానీ ఎలాంటి క్యాష్ ఉన్నా కానీ జస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఇవి తీసుకొని కొంత క్యాష్ తోటే బయటకు వెళ్తారు. కానీ ఈవిడ 10 లక్షల
వర్త్ చేసే గోల్డ్ని తీసుకొని వెళ్ళిందంట. ప్లస్ ఆయన మీద ఒక డైమండ్, ఆ చైను ప్లస్ ఒక డైమండ్ పెట్టుకోమని చెప్పిందంట. సో ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నారు వాళ్ళ రఘువంశ్ వాళ్ళ మదర్ అడిగితే, వాళ్ళ అమ్మ అడిగితే సోనం పెట్టుకోమని చెప్పింది, అందుకే నేను పెట్టుకున్నానని ఆయన చెప్పాడంట. అక్కడ వాళ్ళకి డౌట్ వచ్చిందంట. ఈ ముగ్గురు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళతో పాటుగా ఉన్నారు అని గైడ్ చూసి చెప్పాడో, ఆ ముగ్గురిట్లో ఒకడు, అతని పేరు రాజ్ కుష్వక్. సో ఈయన ఎవరు అని అంటే సోనంకి ముందే పరిచయం ఉన్న సోనం బాయ్ ఫ్రెండ్. సో వాళ్ళకు ముందే పరిచయం ఉందంట, మ్యారేజ్కి ముందే పరిచయం ఉందంట. సో అతనే ఈ స్కెచ్ అంతా రన్ చేశాడు, స్కెచ్ అంతా వేశాడు ఆయనను చంపడానికి అనేది ప్రధానమైన ఆరోపణ అక్కడ వస్తూ ఉంది. సో అయితే ఈ అన్ని సీక్రెట్స్ మధ్యలో ఇప్పుడు సోనం ఏం చెప్తుందంటే, సోనం యాక్చువల్గా నన్ను కిడ్నాప్ చేశారు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నన్ను కిడ్నాప్ చేశారు, ఆయన నేటో తీసుకెళ్ళిపోయారు, నన్ను కిడ్నాప్ చేశారు, నాకు అక్కడ దూరంగా నన్ను ఒక రోడ్డు మీద వదిలేశారు అని చెప్పిందంట. సో ఈవిడది నమ్మాలా, ఆయనని నమ్మాలా, ఎవరికి నమ్మాలి అని అంటే ఎక్కువగా ఆధారాలు మాత్రము సోనం వైపే చూపిస్తూ ఉన్నాయంట. సో 10 లక్షల బంగారాన్ని నువ్వు ఎందుకు వేసుకోమని చెప్పినావు, ప్లస్ టికెట్స్ బుక్ చేసినావు, ఈ టికెట్స్ బుక్ చేయడానికి కూడా ఈ హనుమూన్ ప్లానింగ్ కూడా నువ్వు ముందే రచించినవు అనేది పోలీసుల అనుమానం అంట. అయితే విక్టిమ్స్ని ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, ఆ ముగ్గురు ఉన్నారో వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే, సోనమే మాకు అమౌంట్ ఇచ్చి మమ్మల్ని అరేంజ్ చేసింది ఆయనని చంపడానికి అనేది వాళ్ళు చెప్పారంట. అందులో కూడా ఒకడు ఇంకా పరారీలోనే ఉన్నాడంట. సో ఆ ఒక్కరిని కూడా పట్టుకోవడానికి పోలీసులు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ కేసు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, యాక్చువల్గా జూన్ 2వ తారీఖు ఆయన చనిపోతే జూన్ 9వ తారీఖు సోనంని అరెస్ట్ చేశారు పోలీసులు. సో అరెస్ట్ చేసినప్పుడు ఆ అరెస్ట్ విజువల్స్ కూడా మీరు ఇక్కడ చూసిన అరేంజ్ మ్యారేజెస్ వల్లనే చాలా ఇలాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి అనేది ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయం. అరేంజ్ మ్యారేజెస్ బెస్టా, లవ్ మ్యారేజెస్ బెస్టా అంటే ఏ మ్యారేజ్ అయినా కానీ అండర్స్టాండింగ్ అనేది చాలా అవసరం అనేది నా అభిప్రాయము. బట్ మ్యారేజ్ అనేది ఇష్టం లేకపోతే డెఫినెట్గా చేసుకోవద్దు, చేసుకున్న తర్వాత వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఇది ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి. ప్రతి ఒక్క స్టోరీ నుంచి ఏదో ఒక నీతి ఉంటుంది, ఆ నీతిని మనం డెఫినెట్గా తెలుసుకోవాలి. సో ఇలాంటి వీడియోలు రోజుకొకటి మీ ముందుకు వస్తూనే ఉంటుంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ దాకా ప్రతి విషయం పైన తప్పు అనిపిస్తే తాట తీయడమే. సో పెట్టిన ప్రతి వీడియో మీ దాకా రావాలి అని అంటే డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.